క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా ఉండి ఆలూ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అరకిలో బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన బంగాళదుంపల్ని వాటర్లో యాడ్ చేసుకుని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. కడిగిన బంగాళదుంపల్లోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్లోంచి వాటర్ మొత్తం సపరేట్ చేసి బంగాళదుంపల్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఆయిల్లో యాడ్ చేసిన బంగాళదుంపల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. బాండీలోంచి ఆయిల్ మొత్తం సపరేట్ చేసుకుని ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 10 చిన్నులపాయలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉందో వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.